పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని కొలువైన శ్రీ దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వశిష్ఠ గోదావరి తీరాన వేంచేసి ఉన్న ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. 11 సోమవారాలు స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, వివాహాలు జరుగుతాయని, ఆర్థిక కష్టాలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఏటా మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ శివరాత్రి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఆలయ ప్రాంగణం చుట్టూ పందిరుతో వేసిన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో చల్లని మంచి వినూతన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. భక్త మహాశైలారా, మన నరసాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలో వేసినటువంటి దుర్గా లక్ష్మణేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారండి. ఈ యొక్క స్వామివారిని దర్శించడం వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని 11 సోమవారాలు దర్శించినట్లయితే కనుక వివాహం అవుతుందని, సంతానం కలుగుతుందని, అదేవిధంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లయితే కనుక నివారణ అవుతాయని చెప్పని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చక్కగా ఇక్కడ స్వామివారికి నది గోదావరి దగ్గరగా ఉన్నది. అక్కడ స్నానమాచరించి వస్తువుని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక స్వామివారిని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఇలవెలుపుగా ఉంటారండి. ఇక్కడ ఇక స్వామివారి దుర్గాలక్ష్మి స్వామివారు, అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల భక్తులందరికీ కూడా కోరిక సిద్ధిస్తాయని చెప్పని ప్రగాఢ విశ్వాసం.